ఓకే. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడొచ్చేసి ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి పేమెంట్ ఆహ్, రెగ్యులర్ ప్రైస్ ఎంత, తర్వాత సేల్ ప్రైస్ ఎంత, ఇయన్నీ హ్మ్. కూడా మనం యాడ్ చేసుకున్నాము. టైటిల్స్ గానీ, ప్రొడక్ట్ డీటెయిల్స్ గానీ, కూపన్స్ గానీ, ఓకేనా? హ్మ్. సో, ఈ ఎస్టిమేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసినామనమాట దీంట్లో. ఓకే. హ్మ్. సో, హ్మ్. యాడ్ చేసిన తర్వాత వచ్చేసి మనకేందంటే ఇక్కడ పేమెంట్ ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకుంటే ఎవరైనా పేమెంట్ జేయాలి గదా! పేమెంట్ జేయాలంటే క్యాష్ హ్మ్. ఆన్ డెలివరీయా లేదంటే యూపీఐయా లేకపోతే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా ఇలాంటి డీటెయిల్స్ అనేవి ఉండాలి గదా! వెబ్‌సైట్‌లో. అవును. ఆ! సో, ఇప్పుడు ఆ డీటెయిల్స్ కావాలి అంటే మనం ఏం జేయాలి అంటే సో, ఇక్కడ జూడండి. ఇక్కడ మనకి వర్డ్‌ప్రెస్‌లో పేమెంట్స్ అని జెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తా ఉంది. హ్మ్. అవునా? ఈ సైడ్‌లో. హ్మ్. అవును. హ్మ్. ఇందాక లేదా సార్ కనిపించిందా? పేమెంట్స్ ఇందాక లేవుగా. ఇక్కడ మీకు సైడ్‌లో చూడండి. కామర్స్ తర్వాత ప్రొడక్ట్స్, పేమెంట్స్, అనలిటిక్స్, మార్కెటింగ్ అని చెప్పి కనిపిస్తా ఉందా? అవును. హ్మ్. సో, ఇక్కడ పేమెంట్స్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే. సో, క్లిక్ చేసిన తర్వాత అది పేమెంట్స్ అనేది ఏంటది? ఏంటి సార్? పేమెంట్స్ అనేది ఏంటి? అర్థం కాలేదు సార్. అది పేమెంట్స్ అనేది ఏంటి అక్కడ? అది ఉంటది కదా మనకి. ఇదేంటి? అదే పేమెంట్ అనేది మనకి క్యాష్ ఆన్ డెలివరీయా ఏంటి అనేది ఆన్ చేయాలి మనం ఇక్కడ. హ్మ్. అది ఎట్లొచ్చింది అక్కడికి పేమెంట్స్ అది? ఏది? పేమెంట్స్ అనేది ఎట్లొచ్చింది అక్కడికి? ఇక్కడ ఉంది కదా సార్ సైడ్‌లో. అక్కడ ఉంది కరెక్టే. అక్కడికి ఎలా వచ్చింది అంటున్నా? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఆ! సైడ్‌లో చూడండి మీరు. సైడ్‌లో హ్మ్. కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయా మీకు? హ్మ్. రైట్ సైడ్‌లో. నా కర్సర్ గమనించండి. ప్రొడక్ట్స్ కిందనే ఉంది చూడండి పేమెంట్స్ అనేది. కనిపిస్తుంది సార్? కనిపియట్లేదా? మీరు ఉన్నదే కనిపిస్తుంది స్క్రీన్. ఇప్పుడు కనిపిస్తుందా సార్ స్క్రీన్? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే. సో, సైడ్‌లో మీకు ప్రొడక్ట్స్ కిందనే ఒక పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసినారా? ఆ పేమెంట్స్ అని కనిపిస్తుంది. అది ఎలా వచ్చింది అక్కడికి అంటున్నా? ఇక్కడ సైడ్‌లో ఉంది చూడండి ప్రొడక్ట్స్ అని. ఆల్రెడీ కామర్స్ ప్లగిన్స్‌లోనే అది ఆప్షన్ ఉందన్నమాట. అది ఈ కామర్స్ దాంట్లోనే అదొక ప్లగిన్ ఉంది. అదొక ప్లగిన్ కాదు. అదొక ఆప్షన్ అన్నమాట. అదొక ఆప్షన్ ఈ కామర్స్ వెబ్‌సైట్ లో ఉంటది అది అంతే. హ్మ్. సో, హుహు. తర్వాత వచ్చేసి ఓకే. ఇక్కడ చూడండి దాంట్లోకెళ్ళిన తర్వాత దాంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి పైన. జనరల్ ఆ! అని, ప్రొడక్ట్స్ అని, షిప్పింగ్ అని, పేమెంట్స్ అని ఇట్లా కనిపిస్తున్నాయి కదా! హ్మ్. అవును. సో, ఇప్పుడు హ్మ్. ఒకసారి జనరల్‌లోకెళ్ళండి. సో, జనరల్‌లోకెళ్ళిన తర్వాత సో, ఇక్కడ మనకి కరెన్సీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి హ్మ్. కరెన్సీ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, ఇక్కడొచ్చేసి బై హ్మ్. డిఫాల్ట్ యూఎస్ డాలర్స్‌లో ఉంటది. ఓకేనా? సో, హ్మ్. మనం ఏం చేయాలంటే హ్మ్. దాన్ని ఇండియన్ రూపీస్‌లోకి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? హ్మ్. సో, హ్మ్. చేంజ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో, తర్వాత హ్మ్. కొంచెం పైకెళ్ళిన తర్వాత సో, ఇక్కడ మనకి పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తా ఉంది. సో, ఆ పేమెంట్స్ మీద హ్మ్. క్లిక్ చేయండి. ఓకే. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ ఆఫ్‌లైన్ పేమెంట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, హ్మ్. ఇక్కడొచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తా ఉంటది. సో, దాని మీద అవును. క్లిక్ చేయండి. ఓకేనా? సో, దాని హ్మ్. మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ, చెక్ పేమెంట్స్, తర్వాత డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. ఓకే. హ్మ్. సో, ఆల్రెడీ హ్మ్. మనకి ఇక్కడ ఏందంటే ఎనేబుల్ చేస్తుంది ఆల్రెడీ. హ్మ్. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇది యాక్సెప్ట్ సేవ్ చేయండి దీన్ని. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి ఓకే. దాంట్లోకెళ్ళి చెక్ చేద్దాం.
సర్లే. సో ఇక్కడ ఆప్షన్ రాలేదు. ఓకేనా. సో ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సార్ ఆ పేపాల్ గురించి తెలుసా మీకు? పేపాల్ గురించి మనకు తెలియదు సార్. దాని గురించి అది అవుట్ ఆఫ్ కంట్రీ కదా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేస్తామంటే ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ప్లగ్ఇన్ తీసుకుందాం ఒకటి. సో యాడ్ ప్లగ్ఇన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏ ప్లగ్ఇన్ తీసుకుంటున్నాం? ఏం సార్? పేమెంటా? పేమెంట్కి సంబంధించి ప్లగ్ఇన్ తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి యూపీఐ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇక్కడ మీకు చూడండి యూపీఐ క్యూఆర్ కోడ్ పేమెంట్ గేట్వే ఫర్ కామర్స్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. సో ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి సార్. ఓకే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్లగ్ఇన్ అనేది ఎక్కడ ఉందో చూడాలి. మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ ఇక్కడ పేమెంట్స్ అని ఉంది, దాంట్లో ఏముండదా? ఏం సార్? డాష్ బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ పేమెంట్స్ అని ఉంది, అక్కడ ఏముండదా? దాంట్లో కాదు, ఇది వేరేది అనమాట. సో ఇక్కడ చూడండి యూపీఐ క్యూఆర్ కోడ్ పేమెంట్ గేట్వేస్ అని ఉందా. సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఒకసారి. ఇది ఏంటి? ఇది ఎక్కడ? దేంట్లో చూస్తున్నాం మనం? అది యూపీఐ అవి ఇప్పుడు ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసినాం మనము. ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ప్లగ్ఇన్స్ అని చెప్పేసి మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ అని ఉంది కదా. సో క్లిక్ చేస్తే అన్ని ప్లగ్ఇన్స్ వస్తాయి అనమాట. సో ఇది ఇక్కడ ఎన్ని ప్లగ్ఇన్స్ అయితే ఉన్నాయో, మనం ఎన్ని ప్లగ్ఇన్స్ అయితే ఇన్స్టాల్ చేసినామో సో అన్ని ప్లగ్ఇన్స్ వస్తాయి. సో దాంట్లో ఇక్కడ మన ఆ యూపీఐ అనే ప్లగ్ఇన్ ఎక్కడ ఉందనేది ఎత్తులాడుకోవాలి వీటిల్లో. ఓకేనా? ఓకే. సో ఎత్తులాడుకొని ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఒకసారి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనించండి మీరు పైన పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా. సో ఇక్కడ వచ్చేసి జనరల్ ఉంది. ఫస్ట్ జనరల్ చూద్దాము. సో ఈ జనరల్లో మనకి ఇక్కడ వచ్చేసి కంట్రీ వచ్చేసి బై డిఫాల్ట్ వచ్చేసి మామూలుగా యూఎస్ఏ ఉంటుంది.
యూఎస్ డాలర్స్ హ్మ్. ఉంటది. సో, మనం ఏం హ్మ్. చేయాలంటే ఇండియాకి మార్చుకోవాలనమాట. హుహు. ఓకేనా? కంట్రీ. ఓకే. సో, తర్వాత ఓకే. వచ్చేసి కరెన్సీ దగ్గర గూడా ఇట్లాగ ఇక్కడొచ్చేసి ఇండియన్ రూపీస్‌లకి చేంజ్ చేసుకోండి. యూఎస్ డాలర్స్ ఉంటది. సో, హుహు. చేంజ్ చేసుకొని సేవ్ చేసుకోవాలనమాట. ఓకే. ఓకేనా? సో, సేవ్ హ్మ్. చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఈ అవి చేసి పేమెంట్స్‌లోకెళ్ళి చూపెట్టండి అవన్నీ. అవి చేంజ్ చేసి చూపించండి. మళ్ళా ఇప్పుడు అలా స్క్రిప్ట్ చేస్తే ఎలా? ఏం సార్? అవి చేంజ్ చేసి చూపెట్టండి. మీరట్లా చెప్పి వదిలేస్తే? ఎక్కడ? ఇప్పుడు అవి మీరు ఇండియా అదర్ ఓకే. కంట్రీ అని ఓకే. పెట్టి ఓకే. మన ఇండియన్ రూపీస్‌లో చేంజ్ చేయాలనేసి అన్నారు. ఓకే. మీరక్కడ ఓకే. అవి చేంజ్ చేసి చూపెట్టండి. మనం అది ఓకే. స్కిప్ చేస్తే చేస్తున్నాను. ఎలా? జనరల్‌లోకెళ్ళండి. సో, హ్మ్. జనరల్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. మీకు కంట్రీ వచ్చేసి కంట్రీ, స్టేట్ అడుగుతుంది కదా! సో, ఇక్కడ మీద హ్మ్. క్లిక్ చేసి ఇక్కడ ఇండియా అని చెప్పి టైప్ చేసుకోండి. ఓకే. సో, హ్మ్. ఇండియా, తెలంగాణ అని పెడుతున్నాం. సో, తర్వాత హ్మ్. వచ్చేసి కొంచెం పోస్టల్ కిందకి కోడ్ రండి. అవన్నీ ఏం అవసరం లేదా? ఏం సార్? పోస్టల్ కోడ్ అవన్నీ అవసరం లేదు. ఇంకా చాలా అయి ఉన్నాయి అవసరం ఆప్షన్స్. లేదు సార్. ఆ! ఓకే. సో, తర్వాత కొంచెం కిందకి రండి. సో, ఇక్కడ వచ్చేసి హ్మ్. కరెన్సీ వచ్చేసి మనకి ఇండియన్ రూపీసే కదా! ఆ! సో, ఇండియన్ మామూలుగా అయితే రూపీస్. బై డిఫాల్ట్ యూఎస్ డాలర్స్‌లో ఉంటది. దాన్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోండి. హుహు. సో, ఇండియన్ రూపీస్‌లోకి చేంజ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ ఓకే. బటన్ ఉంది కదా! సేవ్ చేసుకోండి. ఓకే. ఓకేనా? సో, ఆల్రెడీ నా దాంట్లో సేవ్ అయింది కాబట్టి హ్మ్. ఇబ్బందేముండదు. సో, ఇక్కడొచ్చేసి ఓకే. పేమెంట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, ఈ హ్మ్. పేమెంట్స్‌లోకెళ్ళండి. హ్మ్. ఓకేనా? ఓకే. సో, ఈ పేమెంట్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. మనకి హ్మ్. యూపీఐ క్యూఆర్ కోడ్ అని చెప్పి ఇక్కడొచ్చేసి యాక్టివ్ అని చెప్పి కనిపిస్తుందా? అవునవును. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి ఓకే. ఏంటంటే ఇది ఆల్రెడీ యాక్టివ్ అయ్యుంది. సో, ఇప్పుడు ఒకసారి మనం ఏం హ్మ్. చేయాలంటే ఒకసారి వెబ్‌సైట్‌లోకెళ్ళండి. రిఫ్రెష్ చేయండి. హుహు. ఓకే. హ్మ్. వన్ మినిట్ సార్. హ్మ్. సో, యూపీఐ అండ్ క్యూఆర్ ఉన్నది కదా! సో, దాంట్లోకెళ్ళండి ఒకసారి. ఓకే. సో, వెళ్ళిన తర్వాత సో, ఇక్కడొచ్చేసి మనకి గేట్‌వే టైటిలే ఉంది. పే విత్ యూపీఐ క్యూఆర్ కోడ్ అని ఉందా? హ్మ్. సో, కొంచెం కిందకి రండి. కొంచెం కిందకొచ్చిన తర్వాత హ్మ్. ఇక్కడొచ్చేసి మర్చెంట్ యూపీఐ వీపీఐ ఐడీ అని అడుగుతుందా? అవునవును. హ్మ్. ఓకే. సో, మర్చెంట్ యూపీఐ ఐడీ అనేది మన దగ్గర లేదు కదా! సో, హ్మ్. కొన్ని సార్లు ఏందంటే ఇది యాక్సెప్ట్ చేస్తది. అక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చింది. దాని మీనింగ్ ప్లీజ్ ఏంది? ఓన్లీ మర్చెంట్ యూపీఐ మర్చెంట్ యూపీఐ ఐడీ. వీపీఐ ఐడీ అంటే ఏంటి అసలు? ఏ ఐడీ అది? ఏం సార్? మర్చెంట్ యూపీఐ వీపీఐ ఐడీ అంటే ఏంటి అసలు? మర్చెంట్ యూపీఐ ఐడీ అంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్‌కి కొన్ని సార్లు స్కానర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా! ఆ! బండ్ల దగ్గర గానీ, లేదంటే షాప్‌లో గానీ అవును. ఇలాంటివి వస్తాయి స్కానర్‌లో కదా! వాళ్ళు ఆ! చూపెడతారు. అవును. సో, స్కాన్ చేసి పే అలాంటివన్నమాట. చేయాలి. హ్మ్. అలాంటివన్నమాట. సో, అలాంటివి మనం ఇక్కడ ఇక్కడ ఇయ్యాలా? ఇక్కడ అది ఆల్రెడీ యూపీఐ ఇక్కడ ఐడీ? ఏం సార్? యూ సపోజ్ మనమే ఈ వెబ్‌సైట్ నాదే అనుకోండి. హ్మ్. నా యూపీఐ ఐడీ ఇక్కడ ఇవ్వాలా అంటున్నా? ఆ! అవునవును సార్. హుహు. ఓనర్ మీరైతే మీ యూపీఐ ఐడీ ఇవ్వాలి కదా! మీ అకౌంట్‌దే. ఓకే. హుహు. ఓకే. ఒకసారి నేను ఇచ్చి చూస్తాను. ఓకే. సో, ఇక్కడ మనకి సైడ్‌లో ఒక చెప్తున్నారు. సో, కొన్ని సార్లు ఏంటంటే హుహు. యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? ఆహా! యూజ్ ఓన్లీ మర్చెంట్ సో, ఈ యూపీఐ ఐడీ సైడ్‌లో ఒకసారి జనరల్ చూడండి ఆర్ రెడ్ కలర్‌లో ఉంది. యూపీఐ, సో, వీపీఐ ఒకసారి విల్ మనం ట్రై నాట్ చేసి చూద్దాము. ఆ! ఓకే. ఓకే. సో, ఓకే. యూపీఐ ఐడీ అనేది ఇచ్చాను నేను. సో, ఇక్కడొచ్చేసి మనకి టెక్స్ట్ బటన్ వచ్చేసి మనకి ఏం కావాలి? పే నౌవే కదా కావాల్సింది. హ్మ్. స్కాన్ అండ్ పే నౌ. ఓకే. సో, ఆ! ఇక్కడొచ్చేసి నేను పే నౌ పెడుతున్నా.
ఇక్కడ ఏదైనా మనం బటన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఓకే, కొంచెం కిందకి రండి. ఇప్పుడు ఏం చేయాలంటే సేవ్ చేంజెస్ ఉంది కదా, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి ఒకసారి. సో ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇందాక మీకు క్యాష్ ఆన్ డెలివరీ చూపలేదు కదా. సో ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. నెక్స్ట్ పే విత్ యూపీఐ క్యూఆర్ కోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతూ ఉంది యూపీఐ అడ్రస్ అని. ఓకేనా, అంటే ఎవరైనా వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేసి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎవరైనా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి, ఓకేనా. సో పిన్ కోడ్, ఈ స్టేట్, సిటీ ఇవన్నీ ఫిల్ చేసి, సో తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది అనమాట. ఓకేనా, ఓకే. ఓకే. సో ఇట్లా ఇచ్చేసేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ట్రై చేసాం. ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్ అడుగుతూ ఉంది. ఓకే, సో డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. సో ఒకసారి ప్రొసీడ్ టు పేమెంట్లోకి వెళ్ళండి. ఒకసారి ప్రొసీడ్ టు పేమెంట్ దగ్గరికి వెళ్ళండి. సో ఇది తీసుకోవట్లేదు సార్. ఓకే. ఓకే, ఒకసారి మొబైల్ నెంబర్ ఇచ్చి చూద్దాము. సో ఇక్కడ చూడండి, వచ్చిందా స్కానర్? ఓకే, స్కానర్ వచ్చింది కదా. వచ్చింది. ఓకే. సో దీనికి స్కాన్ చేసి పేమెంట్ అనేది చేసుకొని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా పే, ఏదైనా పే చేయాలంటే చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇదనమాట ఎట్లాగా. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చి ఓన్లీ మనకి ఏం కనిపించింది, ఫ్రీ క్యాష్ ఆన్ డెలివరీ కనిపించింది. తర్వాత వచ్చేసి యూపీఐ క్యూఆర్ కోడ్ మాత్రం మనం చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గో టు ప్లగ్ఇన్, యాడ్ ప్లగ్ఇన్. ఓకేనా. సో ప్లగ్ఇన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ
రేజర్ పే అని చెప్పి టైప్ చేయండి. ఓకే. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్. సో ఇట్లా వచ్చిన తర్వాత రేజర్ పే ఫర్ కామర్స్ అని వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ నౌ ఉంది, ఇన్స్టాల్ నౌ చేయండి. ఇది దేని సార్? ఇది రాజర్ పే ఫర్ ఈ కామర్స్ దేనికి? ఇది పేమెంట్ గేట్వేస్ ఇది కూడా. ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఫోన్ పే, పేటిఎం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఓన్లీ ఇది ఒకటే కదా వచ్చింది, ఇది గూగుల్ పే, తర్వాత ఫోన్ పే ఇది ఒకటే వచ్చింది కదా, పేటిఎం, ఈ మూడే వచ్చినాయి. ఓకేనా? సో ఇక్కడ ఇది ఇన్స్టాల్ చేస్తే అంటే మనకి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆల్ ఆర్ పేమెంట్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో వచ్చేసి ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేయండి. ఓకేనా? సో ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి. ఓకే. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ రేజర్ పేమెంట్ గేట్వేస్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఒకసారి లాగిన్ అవ్వాలి. స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ యువర్ ఈమెయిల్ అనేది చూపిస్తుంది. సెలెక్ట్ ద కంట్రీ యువర్ బిజినెస్ ఈజ్ ఇన్కార్పొరేషన్ ఇన్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. సో కంటిన్యూ. కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ మొబైల్లో మీకు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పేమెంట్ ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి ఇక్కడ. సో తర్వాత వచ్చేసి ఇక్కడ గమనించండి, నా కర్సర్ కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి టెస్ట్ కీస్ అని ఉందా? సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా టెస్ట్ ఏపీఐ కీ, తర్వాత టెక్స్ట్ కీ సీక్రెట్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది అనమాట, రెండు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి రేజర్ పే అని ఉందా? సో ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకేనా? సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు గమనియండి, కీ ఐడి, కీ సీక్రెట్ ఐడి కనిపించిందా? ఇక్కడ కనిపించిందా సార్? కనిపిస్తుంది సార్. డిస్క్రిప్షన్, కీ ఐడి, తర్వాత నెక్స్ట్ కీ సీక్రెట్, పేమెంట్ యాక్షన్ ఇట్లా కనిపించింది. కీ ఐడి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకేనా, సో ఇక్కడ టెస్ట్ ఏపీఐ కీ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకోండి. సో ఈ కీని కాపీ చేసుకొని, ఓకే, సో ఇక్కడ దీన్ని పేస్ట్ చేసుకోండి.
సో నెక్స్ట్ అట్లాగే కీ సీక్రెట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కీ ఐడి ఉంది కదా, సో దీన్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి కీ సీక్రెట్ ఉంది కదా, ఓకే, ఇక్కడ టెక్స్ట్ కీ సీక్రెట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్సైట్లోకి వచ్చేసి కీ సీక్రెట్ ఉంది కదా, సో కీ సీక్రెట్ మీద ఇక్కడ అప్డేట్ చేసుకొని కొంచెం కిందకు వచ్చి సో ఇక్కడ వచ్చేసి మనకి సేవ్ చేంజెస్ చేయండి. ఓకే ఓకే, సేవ్ చేంజెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు చెక్అవుట్ ఉంది కదా, సో చెక్అవుట్లోకి వెళ్ళండి. ఒకసారి కొంచెం కిందకి రండి. ఇక్కడ చూడండి, సో పే బై రేజర్ పే ఉందా, సో ఫస్ట్ ఇక్కడ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, పే విత్ క్యూఆర్ కోడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ పే బై రేజర్ పే ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో డీటెయిల్స్ మనం ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి రండి. సో ఇక్కడ చూడండి, పే సెక్యూర్లీ వయా యూపీఐ, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ రేజర్ పే. ఓకే, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే, సో చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సో ఇట్లా చూడండి, సో ఇక్కడ వచ్చేసి మనకి కార్డ్ యాడ్ ఏ న్యూ కార్డ్ ఉంది కదా, సో ఇక్కడ మనం కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి నెట్ బ్యాంకింగ్, సో నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఇక్కడ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో చూడండి. ఓకేనా, సపోజ్ మన అకౌంట్ ఉన్న బ్యాంక్ నంబర్ లేదనుకోండి, అప్పుడు ఏంటి సిచ్యువేషన్? సార్ మన అకౌంట్ సపోజ్ నాది యాక్సిస్ బ్యాంక్ లో ఉంది, సపోజ్ యాక్సిస్ బ్యాంక్ అనేది ఇక్కడ చూపెట్టట్లేదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? చూపెట్టకపోతే ఇంకా వేరేదంటే చేసుకోవడమే, కార్డ్ వేరే యాప్ ఏమన్నా ఉండి చూసుకోవాలంతే. ఇక్కడ చెక్ చేసుకుని మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. సెర్చ్ ఇది మనమే కదా సార్ సెర్చ్ చేసింది, చేసుకోవాలి. ఆ బ్యాంక్ పేరు నేమ్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు మనం. అన్ని బ్యాంకులు ఉంటాయి మ్యాక్సిమం ఇక్కడ. ఓకేనా సార్, అన్ని బ్యాంకులు ఉండే కొంచెం నీట్గా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, ఓకేనా, ఓకే ఓకే. సో తర్వాత వచ్చేసి వ్యాలెట్. ఓకేనా, సో ఏ వ్యాలెట్ ద్వారా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. పే లెటర్ ఉంది కదా, సో పే లెటర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, అమెజాన్ పే, ఎక్స్ప్రో పోస్ట్ పెయిడ్ కానీ, అమెజాన్ పే లెటర్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఈ పే లెటర్, ఫ్లెక్సీ పే. ఓకే, ఇక్కడ చూడండి మరి ఐసిఐసిఐ, లెజీ పే. ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసి ఒకసారి గమనించండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్ని ఆప్షన్స్ వచ్చినాయి అనమాట. ఓకేనా, అర్థమైందా సార్? అర్థమైంది సార్. సో ఈ విధంగా పేమెంట్స్ అనేవి మనం చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ షాప్ ఉంది కదా, షాప్లోకి వెళ్ళండి. ఓకేనా, సో షాప్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఎన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో సో ఆ ప్రొడక్ట్ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. ఓకేనా, సో యాడ్ చేసుకున్న తర్వాత అది కార్ట్లోకి వస్తుంది. ఓకే, సో కార్ట్లోకి వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్ ఉంది కదా, సో ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెయిల్ ఐడి, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చేసేయండి.
ఓకేనా. హుహు. సో మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అడుగుతుంది కదా. సో ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఓకేనా. షిప్పింగ్ అడ్రస్ అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ అంటే వచ్చేసి అది ఎవరైతే ఏదైనా బై చేస్తున్నారో వాళ్ళు ఇస్తారు షిప్పింగ్ అడ్రస్ ఇవన్నీ. ఏం సార్? ఈ షిప్పింగ్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేది ఎవరైతే ఏదైనా సపోజ్ అమెజాన్ లో మనం ఏదైనా బై చేస్తున్నాము, ఎవరైతే ఆర్డర్ పెట్టి పేమెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇవ్వాలన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఆర్డర్ పెడుతున్నారు అనుకోండి, ఇప్పుడు నా అడ్రస్ అన్ని ఇవ్వాలి. మీ అడ్రస్, మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే అతను మనం పెట్టుకునే ప్రోడక్ట్ సేఫ్గా మన ఇంటికి రావాలి కదా. సో అందుకనమాట. ఓకే. సో డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీ షిప్పింగ్, తర్వాత వచ్చేసి పే విత్ యూపీఐ క్యూఆర్ కోడ్, తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి పే బై రేజర్ పే. ఓకేనా. సో ఇట్లా యాడ్ చేసుకొని మనం ప్లేస్ ఆర్డర్ పెట్టుకుంటే సో డైరెక్ట్ అది కంపెనీకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇట్లా మనం పేమెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ వర్డ్ ప్రెస్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఒక షిప్పింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, షిప్పింగ్. సో ఈ షిప్పింగ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇండియా అని చెప్పి కనిపిస్తుందా. షిప్పింగ్ మెథడ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి కనిపిస్తూ ఉంది కదా. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ ఏంటంటే యాడ్ జోన్ ఉంది కదా పైన. సో ఒక్కసారి యాడ్ జోన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, సో జోన్ నేమ్ అడుగుతూ ఉంది ఇక్కడ. ఓకేనా. సో జోన్ నేమ్ ఏంటి, ఎగ్జాంపుల్గా బెంగళూరు జోన్ అనుకో, బెంగళూరు అని ఇవ్వండి. ఓకేనా. జోన్ రీజియన్స్ ఇప్పుడు ఇండియా జోన్ అనుకో. ఓకే. సో ఆసియా, ఇండియానే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇండియాలో ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ఇండియా ఉంది కదా. సో ఇట్లా జోన్ ఇవ్వండి. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇచ్చేసేయండి. ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ అని ఉంది కదా. ఓకేనా. సో సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి యాడ్ షిప్పింగ్ మెథడ్స్ అని చెప్పి కనిపిస్తుంది, ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ రేట్ అని ఉంది. ఓకే. సో ఒక్కసారి ఫ్లాట్ రేట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి ఫ్లాట్ రేటు. సో ట్యాక్స్ స్టేటస్ వచ్చేసి ట్యాక్సబుల్ కదా, అంటే మీరు ట్యాక్స్ పే చేస్తారు కదా. సో తర్వాత వచ్చేసి క్యాష్, అంటే పర్ ఆర్డర్కి నేను ఒక 50 రూపీస్ ఇస్తున్నా. ఏంటి, డెలివరీ ఛార్జెస్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే క్రియేట్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళండి ఒకసారి.
అకౌంట్లోకి చెక్ చేయండి. సో 1 మినిట్ సార్. ఓకే. సో మళ్ళీ ఒకసారి వెబ్సైట్‌లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇండియా అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంది. ఓకేనా. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఎడిట్ ఉంది కదా. సో ఎడిట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే డిలీట్ ఉంది కదా. సో డిలీట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి ఒకసారి. ఫ్లాట్ రేట్ ఉంది. ఫ్లాట్ రేట్ సెలెక్ట్ చేసుకోండి. రేట్ ఉంది. సో ఇక్కడ గమనించండి. ఇప్పుడు వచ్చిందా మీకు ఇక్కడ ఫ్లాట్ రేట్ వచ్చేసి మనకి డెలివరీ ఛార్జెస్ 50 రూపీస్ వచ్చిందా. ఓకే. సో సబ్ టోటల్ వచ్చేసి మనకి 5291 ఉంది. ఓకే. సో దాంట్లో 50 రూపీస్ కట్ అయిపోయి 50 రూపీస్ అనేది ఏంటంటే డెలివరీ ఛార్జెస్ అనమాట. ఓకే. షిప్పింగ్ కాస్ట్. ఓకేనా. సో దాంట్లో డెలివరీ ఛార్జ్ అని ఉండాలి కదా సార్. ఫ్లాట్ రేట్ ప్లేస్ లో డెలివరీ ఛార్జ్ అని ఉండాలి కదా. ఏం సార్. ఫ్లాట్ రేట్ అనే ప్లేస్ లో డెలివరీ ఛార్జ్ అని ఉండాలి కదా. డెలివరీ ఛార్జ్ అయినా ఉండొచ్చు, ఫ్లాట్ రేట్ అయినా ఉండొచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఏదైనా బోత్ సేమా? అట్లా ఏం లేదు. ఇక్కడ మనకి ఆప్షన్ ఫ్లాట్ రేట్ అనే ఇచ్చింది సరే. ఇక్కడ ఫ్లాట్ రేట్ అనే ఉంది మనకి. మనం చేంజ్ అయ్యేది కదా అది. నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. డెలివరీ ఛార్జ్. ఓకే. ఓకే. ఇక్కడ డెలివరీ ఛార్జెస్ అని పెట్టుకోండి. ఇక్కడ వచ్చిందా డెలివరీ ఛార్జెస్ అని. డెలివరీ ఛార్జెస్ అని వచ్చింది. డెలివరీ ఛార్జెస్ వచ్చింది కదా. సో ఇక్కడ 50 రూపీస్ కట్ అయింది కదా.
సో రిమైనింగ్ అనేది ఇంత అనమాట. ఓకే. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇక్కడ యూపీఐ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసుకొని సో ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడితే డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. సో అది బుక్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకు డెలివరీ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. అర్థమైంది సార్? ఏమైనా డౌట్ ఉంది దాంట్లో? ఏం లేదండి. చేయగలుగుతారు కదా మీరు? ఓకే సార్. కానీ డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను. ఓకే సార్. వీటిలో డౌట్స్ ఏం లేదండి. సార్ వీటిలో ఏం లేదు, డౌట్స్ ఏం లేదు. ఓకే. మీరు ఇప్పుడు ఇవి చెప్తున్నారు కదా, నేను సపోజ్ నేను ప్రాక్టీస్ చేయాలనుకోండి, నేను ఇది డిలీట్ చేసి చేయాలిగా ఇవన్నీ మీరు పెట్టినాయని దాంట్లో. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ చెప్తున్నారు, నేను అదే మళ్ళీ సేమ్ థింగ్ ప్రాక్టీస్ చేయాలనుకోండి, సేమ్ నేను ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు ఉన్నాయి అవి డిలీట్ చేసి చేయాలి కదా నేను మళ్ళీ. ఇప్పుడు ఉండేదా? అవునవును, అది డిలీట్ చేసి చేయాలంటే చేయొచ్చు, దాన్ని చేయొచ్చు నాకు అర్థమైంది. డిలీట్ చేసి చేస్తాను. మళ్ళీ మీరు రేపు క్లాస్ సేమ్ క్లాస్ కంటిన్యూగా కావాలంటే మీకు అది కావాలి అంతకు ముందు చేసింది. వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది ఇంతటితో. వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది లేండి, నేను ప్రాక్టీస్ చేస్తా కదా. అవును. నాకు ఎన్ని రోజులు నాకు టైం లేక నేను చేయలేదు. రేపటి నుంచి మాక్సిమం ప్రాక్టీస్ చేస్తా, టైం స్పెండ్ చేస్తా బాగా. ఓకే ఓకే. దానికోసం ఉండేది. ఇది లాస్ట్ అయ్యా వెబ్సైట్ డిజైనింగ్. ఇది ఇంతవరకే సార్ వెబ్సైట్ డిజైనింగ్. మనకి దీంట్లో 3 వచ్చేసినాయి కదా. సో సర్వీస్ ఓరియంటెడ్, తర్వాత బ్లాగింగ్ వెబ్సైట్, తర్వాత వచ్చేసి ఈ కామర్స్. ఓకే. మరి అది మామూలుగా స్టార్టింగ్ సర్వీస్ ఓరియంటెడ్ చేసాం కదా, దాంట్లో మరి మినామైజ్ థీమ్ యూజ్ చేసాము. అవునవును. మరి ఓపెన్ చేస్తుంటే మనకి ఎట్లా కనిపిస్తుంది? ఎలిమెంటరీ యూజ్ చేసినాం కదా. అదే మినామైజ్ థీమ్ యూజ్ చేసాము. థీమ్ యూజ్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఎట్లా కనపడుతుంది అనేది చూపెట్టలే కదా, మినామైజే కనిపిస్తుంది మనకి. ఎప్పుడు మినిమైజ్ స్టార్టింగ్ లో మినిమైజ్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఏం చేసినాము, యాస్టర్ థీమ్ యూజ్ చేసినాం. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఎలిమెంటరీ దేనికి, పేజెస్ క్రియేట్ చేసుకోవడానికి అనమాట, మాన్యువల్గా. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మాన్యువల్లో మనం మాన్యువల్గా పేజెస్ క్రియేట్ చేసినాం. సో తర్వాత వచ్చేసి పేజెస్ కూడా మనం ఎడిట్ చేసినాం అన్నట్టు. ఓకేనా. సో ఆ ఓన్లీ సింగిల్ పేజ్ కూడా మనం ఎడిట్ చేసినాం కదా. సో తర్వాత ఏంది, మనం పేజెస్ కాకుండా మళ్ళీ తర్వాత మాన్యువల్గా కూడా మనం స్ట్రక్చరు, కంటైనరు ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం చేసినాం కదా. హెడర్, ఫుటర్ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసినాం కదా. సో తర్వాత మనం ఏం చేసినాము, యాస్టర్ థీమ్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ మనము 4-5 పేజెస్తో మనం వెబ్సైట్ అనేది ఒకటి బిల్డ్ చేసినాం కదా, ఎడిట్ చేసినాం కదా. హోమ్ అని, అబౌటర్స్ అని, సర్వీసెస్ అని, కాంటాక్టర్స్ అని, ఇట్లా. ఓకేనా. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్. సో అది. సో తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి బ్లాగింగ్ వెబ్సైట్లో ఏముంది, మనం ఒక 5 బ్లాగ్స్ యాడ్ చేసుకున్నాము. సో దానికి మనకు ఒక థీమ్ అనేది అప్లై చేసినాము, దానికి కస్టమైజ్ చేసినామా లేదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్లో మనం ఏమేమి నేర్చుకున్నాము, దీంట్లో మనం ఏమేమి చేసుకున్నాము, సింపుల్ ప్రొడక్ట్ గురించి నేర్చుకున్నాము. ఓకేనా. తర్వాత వేరియబుల్ ప్రొడక్ట్, గ్రూప్డ్ ప్రొడక్ట్, అఫిలియేట్ ప్రొడక్ట్. సో వీటి గురించి నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి పేమెంట్ గేట్వేస్ గురించి నేర్చుకున్నాము. ఓకే. సో తర్వాత వచ్చేసి ఈ యూపీఐ క్యూఆర్ కోడ్ పేమెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది నేర్చుకున్నాము. షిప్పింగ్ గురించి నేర్చుకున్నాము. అవునా. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఈ కామర్స్ అనమాట. ఓకేనా. సో రేపటి నుంచి ఏంటంటే మనకి ఎస్ఈఓ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే. అవును, అది ఇంకోటి ఇది చేయాలి కదా మనం, ఏది మామూలుగా ఒక వెబ్సైట్ ని ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం చెప్పలేదు. ల్యాండింగ్ పేజ్ కూడా మనం చేసినాం కదా మొన్న. ల్యాండింగ్ పేజ్ చేయలేదు కదా. దీంట్లోకి వెళ్ళి చూపించాను కదా మీకు. దేంట్లో అంటే
యాస్టా థీమ్ ఎలిమెంటర్‌లో యాస్టా థీమ్ యూజ్ చేసినప్పుడు నేను చూపించిన కదా మీకు. ఒక సింగిల్ పేజ్ వస్తదని చెప్పి చూపించిన కదా. సింగిల్ పేజ్‌లోనే మొత్తం ఉంటాయని చెప్పి చూపించిన కదా మీకు. ఒక థీమ్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ యాడ్ చేస్తాం. ఎడిట్ చేయాలని చెప్పినాను కదా మీకు. ఓకే. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్‌సిఓ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఓకేనా? నేను ఒకటి చెప్పా కదా, నాకు అట్లా చేయటం ఎలా చూపెట్టండి ఒకసారి. మా ఫ్రెండ్ ఒక అతను చేయించాడు వేరే వాళ్ళతో. ఏంది ల్యాండింగ్ పేజా సార్? వెబ్సైట్ కి ల్యాండింగ్ పేజ్. ఓకే. అది నాకు చెప్పండి ఒకసారి, అది నేను చూపిస్తా కావాలంటే మీకు ఎట్లా అనేసి. ఓకే. 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 అది ఏంటంటే సండే రోజు చెప్తానండి మీకు ల్యాండింగ్ పేజ్ గురించి. సండే రోజా? సండే రోజు. ఓకే. ఓకేనా? ఒకసారి రేపు అది కంప్లీట్ చేసి తర్వాత ఎస్ఈఓ స్టార్ట్ చేయండి. ఇది ల్యాండింగ్ పేజ్ గురించా? ఓకే. ఓకే. నేను చూపిస్తాను, అది శాంపుల్ అట్లా ఉండాలి మనం చేసేది కూడా. అర్థం కాలేదు అది. నేను అది శాంపుల్ కావాలంటే మీకు చూపిస్తాను, అట్లా చేయాలి. అవునా? సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా ఒకసారి? చేస్తాను, ఒక్క నిమిషం. Clap. Priya Sharma, great explanation. Friends, this was a bit fast. You got it. ఇట్లా రావాలా? ఇదేనా సార్? అంతకుముందు బాగా వచ్చింది, ఏం చేసింది ఈ మధ్య మారినట్టుంది. ఇగో ఇట్లా రావాలి మనకి కూడా. ఓకే. ఇట్లా చూడండి, ఎక్స్ప్లోర్ మోర్ ట్యూషన్ కేటగిరీస్, క్లాస్ 12th ట్యూషన్, ఇవన్నీ జూనియర్ స్కూల్, ఇంకా లొకేషన్స్ కూడా ఆయన మెన్షన్ చేశాడు. ఇట్లా సెంట్రల్ బెంగళూరు, జయనగర్, బసవనగుడి, రాజేష్ నగర్, ఇట్లా రావాలి. ఓకే. ఇట్లా రావాలి. ఇది ల్యాండింగ్ పేజే కదా? ల్యాండింగ్ పేజ్ ఇది రావాలి. మొత్తం సింగిల్ పేజ్ లో ఉంది కదా. రీసెంట్ రివ్యూస్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఫైండ్ అండ్ ట్యూటర్ మీద క్లిక్ చేయండి. ఫైండ్ అండ్ ట్యూటర్, ఫైండ్ ఏ ట్యూటర్ హెడర్ లో ఉంది చూడండి. ఫైండ్ బెస్ట్ ఇదే కదా, అక్కడ కదా అడిగారు పైన ఫైండ్ ఏ ట్యూటర్. ఫైండ్ ఏ ట్యూటర్. క్రియేట్ అకౌంట్ వస్తుందా? ఇగో ఇట్లా బాగా ఉన్నాయి కదా. ఇది క్రియేట్ అన్ అకౌంట్, ఫైండ్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఓకే. నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇదేంటి? స్టూడెంట్ వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేయడం ఏంటి నాకు అర్థం కదా. ఐఎమ్ ఏ స్టూడెంట్, ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్. వాళ్ళ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తారు సార్? స్టూడెంట్ మీన్స్ వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు, మాకు ట్యూషన్ కావాలని ఎన్రోల్ చేసుకుంటారు. మళ్ళీ దీనికి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏంటి? ఒక్క నిమిషం సార్, ఒకసారి లింక్ ఒకసారి సెండ్ చేస్తారండి. ఏ లింక్ సార్? అదే ఇప్పుడు మీరు చూసేది మెంటర్ క్లాప్. ఓకే. దీని లింక్ ఎట్లా పంపించాలా? పైన ఉన్నదేనా? అది కాపీ చేయాలా? మెంటర్ క్లాప్ పక్కన ఉన్నది కదా. .net సార్ అది. మెంటర్ క్లాప్, దట్స్ ఇట్. మెంటర్ క్లాప్ అంతే. MENTORCLAP. మెంటర్ క్లాప్.
అది సెర్చ్ బార్ లో మీరు అది మెంటల్ క్లాప్ అని కొట్టండి వస్తుంది. .com .in .com సార్ ఇది వర్డ్ ప్రెస్ కదా సార్ ఇది వర్డ్ ప్రెస్ కాదా? వర్డ్ ప్రెస్ అది కోడింగ్ అది. ఇవి కాదు, ఇవి అనేది ఇవి కింద ఉన్నాయి చూడండి, ఇక్కడ స్కూల్ ట్యూషన్స్ జూనియర్ ఇట్లా ఇవి చేయాలి. ఏం సార్? ఇవి 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 ఈ ప్లేసెస్ సెంట్రల్ బెంగళూరు ఇవన్నీ మనం పెట్టలేగా, మనం నా వెబ్సైట్ లో ఇవన్నీ లేవు. ఇట్లా మనం సెర్చ్ అయ్యేది కదా, ఇవి ఫైండ్ అవుట్. ఇది కోడింగ్ అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఈ ఆప్షన్ ఉంటుంది కదా, ఇది చేసే ఆప్షన్ ఉంటాయి కదా, మనం ఈ ఆప్షన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది దాంట్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చినట్టు ఈ ఫైండ్ నెట్వర్క్ దగ్గర మనకి పాస్వర్డ్ లాగిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి రావన్నమాట. ఇప్పుడు అవార్డు ఇవి చేయొచ్చుగా, ఫైండ్ హోమ్ ట్యూటర్స్ అక్రాస్ బెంగళూరు అని ప్లేస్ లో ఇవి ఇవ్వాలి రా దాంట్లో కూడా. ఇట్లా నేను ఇట్లా కావాలి. ఇవి ఉంది కదా, ఇది సైన్ అప్ యాజ్ ఏ టీచర్ ఫైండ్ నెట్వర్క్ రాదు. మళ్ళీ లాగిన్ బటన్ పెట్టుకొని మనం ఫామ్ పెట్టుకోవచ్చు అక్కడ. ఇట్లా ఇట్లా ఉన్నాయి, మనం కూడా చేయొచ్చు అనుకుంటా. ఇది దేంట్లో ఎలిమెంట్స్ కిట్ లో ఇవి చేయొచ్చు అనుకుంటా. ఇవి చేయొచ్చు. ఇట్లా 4 ఉన్నాయి, అది 5 ఉన్నాయి, తీసుకొని దాంట్లో మనం యాడ్ చేస్తే అయిపోతుంది అనుకుంటా. 3 4 5 ఉన్నాయి. ఇవి కూడా మన దాంట్లో ఒకసారి యాడ్ చేయాలి. వాట్సాప్ ఒకసారి చూడండి. ఏది? ఓకే. ఇదేంటంటే మామూలుగా ఏంటంటే ఇది డబ్ల్యూపీ థీమ్ డిటెక్టర్ అనేది ఏంటి అంటే, సో ఇది వర్డ్ ప్రెస్ లేకపోతే కోడింగ్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి వర్డ్ ప్రెస్ కాదు, డిటెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ, కోడింగ్ అనమాట ఇది. ఓకేనా? ఇది ఆయన చేసింది కోడింగ్ యూస్ చేసే తెలుసు, నాకు కూడా ఐడియా ఉంది. ఏం సార్? ఆయన కోడింగ్ యూస్ చేసి చేయించాడు, నాకు కూడా తెలుసు. ఇది వెబ్సైట్ క్రియేట్ చేసి కోడింగ్ కానీ కాదు, ఈ మనం కూడా చేయొచ్చు కదా. సార్ చెప్పండి. ఇవి మనం కూడా చేయొచ్చు కదా అంటున్నా సార్. అది ఇక్కడ మనం చేయొచ్చు. ఇది ఒకటి యాడ్ చేద్దాం మనం దాంట్లో వెబ్సైట్ లో. ఇవి కూడా ఇట్లా కాలేజ్ ట్యూషన్స్ బీటెక్ ఇట్లా చేయాలా, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్, హిందీ ఇట్లా మనం కూడా చేయాలి ఇవన్నీ. ఇది ఒకటి, ఇది ఈ 2 ఎక్స్ప్లోర్ మోర్ ట్యూషన్ కేటగిరీస్, ఇది ఒకటి. ఈ కింద ఉన్నది ఫైండ్ హోమ్ ట్యూటర్స్ అక్రాస్ బెంగళూరు, ఇది ఒకటి. ఈ 2 ఈయన ఎస్ఈఓ చేస్తున్నాడు. స్టార్టింగ్ లోనే చూపిస్తుంది కొంచెం, ఒక 5-6 తర్వాత ఏమో చూపిస్తుంది. ఈ మధ్య నేను కూడా చెక్ చేసాయి. ఈయన ఎస్ఈఓ చేపిస్తున్నాడు బయట. ఓకే. ఎస్ఈఓ చేస్తే మందు కూడా చూపిస్తుంది కదా, ఒక 5-6 ప్లేస్లు అని చూపిస్తుంది కదా స్టార్టింగ్ లో. మనం యూఆర్ఎల్ లో ఎవరైనా ట్యూషన్ గురించి సెర్చ్ చేసినప్పుడు మందు కూడా చూపెట్టాలంటే ఎస్ఈఓ చేస్తే చూపిస్తుంది కదా. అవునవును. 5-6 ప్లేసెస్ లో చూపించినా చాలు స్టార్టింగ్ లో. అంటే ఎస్ఈఓ చేస్తే ఎప్పుడు చేస్తూనే ఉండాలా? బిజినెస్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు చేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి అంటే చేంజెస్ చేస్తూ ఉండాలేమో. అది మనకి డైలీ మనం వర్క్ అనేది దాని మీద వెబ్సైట్ మీద కీవర్డ్స్ అన్ని టార్గెట్ చేసుకొని దాని మీద ఎనీ టైం వర్క్ చేస్తూనే ఉండాలి. మన బిజినెస్ ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు అట్లా. ఓకే. ఓకే సార్.
సరే సార్ మరి. ఓకే సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవులేండి. ఓకే సార్.